అని తర్వాత అదొక కాంట్రవర్సీ కూర్చుంది, లీగల్గా పడిపోయింది. తర్వాత కాన్స్టిట్యూషనల్గా ఇది ఒక క్రైసిస్ కింద మారుతుంది. ఈ మారారని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళటం, స్పీకర్కి ఫస్ట్ ఇచ్చారు. స్పీకర్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత స్పీకర్ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవట్లేదు, ఇది కాలయాపన జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది స్పీకర్కి, ఈ టైం ఫ్రేమ్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అని టైం ఫ్రేమ్ నిర్దేశించడంతో హడావుడి మొదలైంది. కాంగ్రెస్ వాదన ఒక పక్క, బీఆర్ఎస్ వాదన ఒక పక్క. అసలు ఏం జరిగింది, ఎమ్మెల్యేలు ఎవరు అంటే టి ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, కాళే యాదయ్య, సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, వీరు మొత్తం 10 మంది. ఈ 10 మందిలో ఈ 10 మందిని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఎక్స్ప్లెనేషన్ అడిగి ఏం చేశారు, మీరే పార్టీలో ఉన్నారు తెలియజేయండి అన్నారు. తెలియజేయండి అంటే వీరు రీసెంట్గా స్పీకర్ మరలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని తీసుకొని వాళ్ళకి మళ్ళీ నోటీసులు ఇచ్చారు, మీ వివరణ ఏంటో చెప్పండి, మేము సుప్రీంకోర్టుకి తెలియజేయాల్సి ఉంటుందని. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, సరైన టైం ఫ్రేమ్లో తీసుకోకపోతే మేమే చర్య తీసుకోవాల్సి వస్తుంది, మేము ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని. యాక్చువల్గా మనకున్న సిస్టంలో అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉంటుంది. ఆ స్పీకర్ పరిధిలో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే కాలయాపన చేయటం, ఎక్స్క్యూజులు కానీ పెట్టగలిగితే సుప్రీంకోర్టు మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పిన తర్వాత ఈ సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం స్పీకర్కి ఏర్పడింది. స్పీకరు దానికి తగ్గట్టుగా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే 8 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ సమాధానం పంపించారు. ఆ సమాధానం పంపించిందంటే ఏం చెప్పారు, మేము ఏ పార్టీలోనూ చేరలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, ముఖ్యమంత్రి గారిని కలిసింది మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, అభివృద్ధి పనుల కోసం కలిసాము. కలిసినప్పుడు ఆయన సహజంగానే దండలు కండవాలు కప్పారు, శాలువాలు కప్పారు. అది మేము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి సత్కారము. మేము ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కండవా కప్పితే మేము కాదనట్లు అంటాం అని వారు సమర్థించుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. మరి అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది కాలమే తెలియజేస్తుంది. కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా, స్పీకర్ గారు యాక్సెప్ట్ చేస్తారా, అసలు ఏ విధంగా మారబోతుంది ఇది అనేది. కానీ ఇప్పుడు మన ముందు ఉన్నది ఏంటంటే అసలు వారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. ఇక కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ గారు అంటే వాళ్ళ ఇష్యూస్ సపరేట్ ఉన్నాయి. వాళ్ళు ఏమంత కొంత టైం అడిగారు, మేము మరలా చెప్తాం మీకు ఏ సంగతి, చెప్పిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని ఇద్దరు టైం అడిగారు. సరే టైం స్పీకర్ గారు ఇస్తారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం టోటల్గా యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒకటి ఉంది. అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారితే వారి యొక్క సభ్యత్వం పోతుంది. ఆ సభ్యత్వం పోతుంది అని చెప్పేసి చట్టం తయారు చేసినప్పుడు ఆ చట్టం నుంచి తప్పించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం 1/3 ఆఫ్ ద ఎలక్టెడ్ లెజిస్లేటర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పార్టీ డిఫెక్ట్ అయితే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. కానీ ఇక్కడ అంతమంది లేరు. సరే ఇది కొత్తగా ఇవాళే మొదలైందా? కాదు. ప్రతి పార్టీలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రావటం అనేది కొన్నాళ్ళుగా జరుగుతుంది. మన దేశంలో ఎన్ని చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలను ఉల్లంఘించడానికి అన్ని దారులు కూడా ఉన్నాయని చెప్తారు న్యాయకోవిధులు. అందులో ఇది ఒకటి. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఉప ఎన్నిక రాబోతుందా, లేకపోతే ఆ 8 మంది చెప్పినట్టు పార్టీ మారలేదు అని చెప్తారా? ఇక్కడ వచ్చేటప్పటికి కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏమంటారంటే రాహుల్ గాంధీకి, ప్లీజ్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్ ఇమేజ్, కెన్ యూ రికగ్నైజ్ ద కాంగ్రెస్ స్కార్ఫ్, డూ యూ రికగ్నైజ్ దీస్ డిఫెక్టెడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ హూ హ్యాడ్ ఆల్సో మెట్ విత్ యూ ఇన్ ఢిల్లీ. అంటే ఈయన చేసిన ట్వీట్లో వాళ్ళ ఫోటోలతో సహా వేసి అన్నారంటే ఇది ఒక ఎమ్మెల్యే చోరీ అన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అని బీజేపీ మీద పోరాడుతున్నారు. అట్లాగే ఇది ఎమ్మెల్యే చోరీ, దీనికి మీరేం చెప్తారు, మీ కండువాలు కదా అక్కడ కనబడుతుందని అన్నారు. సరే, దీని మీద అసలు ఏం జరగబోతుంది అనేది మనతో చర్చించడానికి తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి, బొల్లం మల్ల యాదవ్ గారు ఎక్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మానవతారాయ్ గారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ నుంచి రెడీగా ఉన్నారు. మానవతారాయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇంతకీ ఏ పార్టీలు ఉన్నారంటారు వీళ్ళందరూ? వాళ్ళు చెప్పిన ప్రకారం, స్పీకర్కి ఇచ్చిన లేఖల ప్రకారం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ ఆధారాలు కూడా చూపించారు. వాళ్ళ జీతభత్యాల నుంచి పార్టీ ఫండ్ పేరు మీద
నెలకు 5,000 రూపాయలు చొప్పున కట్ అవుతున్నట్టు ఆ రిసిప్ట్ కూడా స్పీకర్ గారు సమర్పించారు. అదే విధంగా అసెంబ్లీలో హరీష్ రావు గారు ప్రతిసారి కూడా మేము 38 మంది సభ్యులు, అంటే లాసనంతా గారు ఓడిపోయారు కదా, చనిపోయి దివంగత, ఆ ప్లేస్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మేము 38 మంది ఎమ్మెల్యేలని ప్రతిసారి కూడా సభలో మాట్లాడటం జరిగిందని వాళ్ళే రాతపూర్వకంగా స్పీకర్ గారికి ఇచ్చారు. ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు? నేను మీరు ఇక్కడ కూర్చొని చర్చలో కూర్చున్న కాదు, స్పీకర్ గారిదే అంతిమ నిర్ణయం. పార్టీ ఫిరాయింపుల చట్టం 1985 ప్రకారం 10వ షెడ్యూల్లో చేర్చిన అంశం కాబట్టి దీనిపైన ఎవరు నిర్ణయం చెప్పాలో అభ్యర్థి ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాంగ్రెస్ అని తేల్చాల్సింది స్పీకర్ గారు. కాబట్టి ఏదైనా సుప్రీంకోర్టు కూడా స్పీకర్ గారికి సూచనలు చేయగలదు, కానీ ఆదేశాలు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే స్పీకర్ గారికి సుప్రీంకోర్టు మనం చెప్పింది సరే, సుప్రీంకోర్టును గౌరవించి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. 10 మందికి ఇస్తే 8 మంది సమాధానాలు ఇచ్చారు. 2 దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహరి గారు ఇవ్వలేదు. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వ్యక్తిగత కారణాలు, ఆరోగ్యం బాగలేదు, వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో మొత్తానికి ఇవ్వలేదు. దాన్ని బట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం బట్టి కూడా చూస్తే వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళే చెప్తున్నారు. సరే, ముఖ్యమంత్రి గారు కండవాలు కప్పారంటే ఇప్పుడు నా మెడలో ఉన్న కండవ 3 రంగుల కండవ. ఈ 3 రంగుల కండవ ఒక కాంగ్రెస్ వాళ్ళని కాదు, సంప్రదాయాల్లో, సంస్కృతి సాంప్రదాయాల్లో, ఉత్సవాల్లో, తర్వాత పండితులు వీళ్ళందరూ కూడా సర్వసాధారణంగా ఈ కండవాలు కప్పుకుంటారు. అంత మాత్రం వాళ్ళంతా కాంగ్రెస్ అంటావా? చెప్పండి. నిజంగా హస్తం గుర్తుతో పాటు ఆ కండవాలు వాళ్ళ హస్తం గుర్తుతో పాటు వాళ్ళ మీద ఉన్నప్పుడు దాని గురించి అప్పుడు మాట్లాడారు. కానీ వాళ్ళే అంటున్నారు కదా, పోయి ఒక 3 రంగుల కండవ, త్రివర్ణ పతాకం, దేశభక్తికి, జాతీయ పతాకానికి అది ఒక చిహ్నం లాగా ఉంది, అది కప్పారని వాళ్ళే అంటున్నారు. కాబట్టి వాళ్ళు అంటున్నారు, దాన్ని చెప్పాల్సింది స్పీకర్ గారు. కాబట్టి స్పీకర్ గారు వీళ్ళు 8 మంది లేఖలు ఇచ్చారు కాబట్టి దాన్ని సుప్రీంకోర్టుకు మరి వాళ్ళు ఇచ్చిన ఆధారాలతో సహా, మేము బీఆర్ఎస్ సభ్యులమే అని చెప్పి ఆధారాలతో సహా ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఆధారాలను కోర్టుకు పంపుతారు. ఆ తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం మనం. రైట్ మానవతారాయ్ గారు, ఇప్పుడు ఆ కండవాల కాంగ్రెస్ కాదు జాతీయ దాన్ని మనం ఆలోచించాలి. రైట్ అండి. ఎందుకంటే 52వ రాజ్యాంగ సవరణ, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని మరింత పటిష్టంగా చేసినాం. గతంలో వీళ్ళు చేశారు, మా కాంగ్రెస్ పార్టీనే లేకుండా భూస్థాపితం చేయాలని చేశారు. రైట్ రైట్ మానవతారాయ్ గారు, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఒక్క నిమిషం మిగతా ప్యానలిస్ట్ కూడా అవకాశం ఇద్దాం. ఒక్కసారి మానవతారాయ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మాకు ఎదురైన అంశాన్ని వాళ్ళు ఎదురైంది, కానీ వాళ్ళకు 2/3 మంది ఎమ్మెల్యేలు అట్లాగే మానవతారాయ్ గారికి వినబడుతున్నట్లేదు బాబు. మానవతారాయ్ గారిని తీసుకొని ఇంకో ఇక్కడికి వెళ్ళండి ఒకసారి. మానవతారాయ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. మల్ల యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. మల్ల యాదవ్ గారు, మానవతారాయ్ గారు వారు పార్టీ వారు కాదు అని చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మరి మీ ప్రయత్నం ఏంటి? వారు మా పార్టీ వారు అంటారా, లేకపోతే కాంగ్రెస్ వారు అంటారా? కాంగ్రెస్ వాళ్ళు కండవాలు కప్పిరు అనేది మేము ముమ్మాటికి అనేక సందర్భాలలో చెప్పినాం.